300 రోజుల్లో 1.5 కోటి అంటే రోజుకి 50,000 రూపాయలు తీసుకున్నాను లాక్డౌన్ పీరియడ్లో కూడా. మీరు విషయం చెప్పండి, నెలకి 50,000 వస్తే మంచిది. అట్లాంటి టైంలో లాక్డౌన్ అప్పటికైతే CCC ప్లాన్ లాంచ్ కాలేదు, కొత్తగా ప్లాన్ వచ్చింది. మన వాళ్ళు ర్యాంక్ తీసుకున్నారు, మీరు చూశారు. ఆ టైంలో అయితే CCC లేదు, అయినా కూడా అట్లాంటి టైంలో రోజుకి 50,000 రూపాయల దగ్గర తీసుకున్నాను. అండ్ ఈ బిజినెస్లో అన్నిటికంటే ఆనందం ఏంటి, నా ఇల్లు, నా కారు, నా ఫారిన్ ట్రిప్స్ అనడం కాదు. ఈ బిజినెస్లో నా సక్సెస్ చెప్తే మీరు సంతోషపడి సేఫ్ షాప్లోకి రావడం కాదు. నా రియల్ సక్సెస్ అంటే నువ్వు నీలాగా ఎంతమందిని తయారు చేసావు, అది ఇంపార్టెంట్. బయట ప్రపంచం ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి, క్రికెట్ చూస్తాం. క్రికెట్లో ఏ విరాట్ కోహ్లీనో రోహిత్ శర్మనో మనల్ని వాళ్ళలాగా తయారు చేయాలని ఏ రోజు అనుకోడు. ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ దగ్గరికి వెళ్ళండి, బిజినెస్ మ్యాన్ ఐడియాలు ఇవ్వడు నాలాగా నువ్వు ఎలాగవుతావని. బట్ అవుతుంటే తొక్కేయడానికి ప్రయత్నిస్తారు. అది రాజకీయాలు కావచ్చు, గవర్నమెంట్ జాబులు కావచ్చు, ప్రైవేట్ జాబులు కావచ్చు. ఎవరైనా ఎదిగేవాళ్ళు ఉంటే తొక్కేయడానికి ట్రై చేస్తారు. బట్ ఈ బిజినెస్లో ప్రౌడ్గా ఉంది చెప్పడానికి. మొత్తం ఇండియా మొత్తం పైన నా టీంలో 100 మంది డైమండ్లు ఉన్నారు, 100 డైమండ్స్ ఉన్నారు ఈరోజు. ఒక గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా రాని ఎన్ని జాబులు ఇస్తారు. బట్ ఈరోజు ఈ సేఫ్ షాప్ మూలంగా మొత్తం ఇండియాలో 8 లక్షల మంది నా టీంలో ఉన్నారు ఈరోజు. 8 లక్షల మంది. 8 లక్షల మందిలో కొంతమంది వేల రూపాయలు డబ్బు సంపాదిస్తున్నారు, కొంతమంది లక్షలు తీసుకున్నారు, కొంతమంది కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు. ఈరోజు లక్షల్లో ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళు నా దగ్గర 100 మంది ఉన్నారు, 100 మెంబర్స్ ఉన్నారు. నేను ఈ బిజినెస్ ద్వారా పోయిన జనవరి లాస్ట్ 5-6 మంత్స్గా ఏదైతే వీక్లీ మనకి మంత్లీ CCC పేమెంట్ వస్తుందో, నెలకి మన సీనియర్ లీడర్స్ మొత్తం పబ్లిక్ ఓపెన్గా చూపిస్తాం అనమాట. నెలకి 4.5 లక్ష పైన GST కడుతున్నాను నెల రోజులకే. నా టీంలో మంచిగా చదువుకున్న వాళ్ళని కాదు, ఈరోజు మీరు చూశారు అడ్వకేట్లు, బ్యాంక్ మేనేజర్లు, మన ఏరోనాటికల్ ఇంజనీర్లు, టీచర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు ప్రతి ఒక్కరు ఉండడం కాకుండా నా బిజినెస్లో నా తర్వాత సీనియర్ మోస్ట్ ఎవరైనా ఉండారంటే మీ ఎంప్లాయిన్లో వస్తారు కొంతమంది. మీ అభిషేక్, రవీందర్ గురించి స్టూడెంట్లు BMW ఆడియోలో తిరుగుతున్నారు. స్టూడెంట్లు డైమండ్ అయ్యారు, టీచర్లు డైమండ్ అయ్యారు, రైతులు డైమండ్ అయ్యారు. ఒక అమ్మాయి డైమండ్ అయింది, మిస్ నాజియా. ఒక హౌస్ వైఫ్ సుజాత మేడం డైమండ్ అయ్యింది. సెక్యూరిటీ గార్డులు డైమండ్ అయ్యారు. ఈరోజు ఎర్రై సార్ ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు స్టేజ్ పైకి వచ్చి. బట్ ఎర్రై సార్ 2017లో ICICI బ్యాంక్ దగ్గర ATM దగ్గర వాచ్మెన్ లాగా పనిచేసేవాడు. BMW ఈరోజు BMW మాట్లాడుతున్నాడు. మీకు ఒక ప్రొఫైల్ కాదు, పేరు చెప్పడానికి మర్చిపోతున్నాను. మీకు ఏ ప్రొఫైల్ కావాలో చెప్పండి. ప్రతి బ్యాక్గ్రౌండ్ వాళ్ళు సేఫ్ షాప్లో వచ్చి మన టీంలో డైమండ్ అయ్యారు. బయట కంపెనీలు ఉన్నాయి, బయట మార్కెట్లో ఎన్నో కంపెనీలు రోజు తిరుగుతుంటాయి. ఇదే మదనపల్లి, పొంగనూరులో మీరుండే ఏరియాలో ఉండొచ్చు. రాజకీయాల్లో లాగా మనుషులు రోజుకు కంపెనీ మారే వాళ్ళు ఉంటారు. వాళ్ళ భవిష్యత్తు ఏంటి, ఒకే కంపెనీలో నిలబడితే భవిష్యత్తు ఏంటో ఈరోజు మనకి ఇంకో చిన్న కథ. ఈ సేఫ్ షాప్ మొత్తం కథలతో అయిపోతుంది. మీరు బావి తవ్వుతున్నారు, బావి లేకుంటే బోర్వెల్ 100 ఫీట్లు 100 అడుగులు తవ్వారు, నీళ్ళు రాలేదు, వదిలేశారు. రెండో చోటుకెళ్ళి మళ్ళీ 100 అడుగులు, నీళ్ళు రాలేదు, వదిలేశారు. మూడో చోట కూడా 100 అడుగులతో వదిలేశారు, నీళ్ళు రాలేదు. అలాగ 10 చోట్ల తవ్వి వదిలేశారు, నీళ్ళు రాలేదు. మొత్తం ఎన్ని అడుగులు అయ్యాయి? 1000 అడుగులు. ఒకే చోట 1000 అడుగులు తవ్వితే నీళ్ళు వస్తాయా రావా? మరి ఇంకైతే అదే పని మా లైఫ్లో జరిగింది. సేఫ్ షాప్లో జాయిన్ అవ్వడం కోసమే ఆర్మీని వదిలాను. బయట వచ్చిన తర్వాత ఎన్నో ఆపర్చునిటీస్ వచ్చాయి, రకరకాల కంపెనీస్ వచ్చాయి. నేను వేటిని వినకుండా కంటిన్యూగా చేయడంతో సేఫ్ షాప్లో ఈ లెవెల్కి నన్ను తీసుకొచ్చింది. అండ్ నేను మీ అందరి ముందు మాటిస్తున్నా, ప్రామిస్ చేస్తున్నాను, జీవితాంతం సేఫ్ షాప్లోనే జీవిస్తాను నేను. ఇదే నా గ్యారెంటీ. బయట ప్రపంచానికి కొద్దిగా సక్సెస్ రాగానే 2 కళ్ళు తలపైకి వస్తాయి.
వాళ్ళకి ఏమీ తెలీదు, ఏమైపోతారో అని తెలియదు. ఈరోజు మన ఏరియాలో రకరకాల కంపెనీలు తిరుగుతున్నాయేమో. నేను ఒకటే ఓపెన్ ఛాలెంజ్ చెప్తాను, 22 సంవత్సరాల హిస్టరీ ఉండే సేఫ్ షాప్ లాంటి కంపెనీ వాళ్ళ దగ్గర ఉందా? అండ్ ఉండొచ్చేమో, బట్ ఆ కంపెనీ నడపడానికి డైరెక్టర్లు నీతి నిజాయితీగా ఉండాలా లేదా? ఎవరు చెప్పుకోరు నేను నిజాయితీ పరుడు కాదని చెప్పి, బట్ ఒక విషయంలో తెలుస్తుంది, మిగతా కంపెనీల్లో సంతలో గొర్రెలు నమ్ముతారు చూడండి, గొర్రెల్లాగా కొనుక్కుంటున్నారు లీడర్ని. బట్ మన సేఫ్ షాప్ కంపెనీలో మన 5 మంది డైరెక్టర్లు ఒక్కొక్కరిని తయారు చేస్తున్నారు డైమండ్లుగా. ఎందుకంటే మీరు ఎట్లాంటి కంపెనీలో జాయిన్ అయ్యారనేది ముఖ్యం కాదు, ఆ కంపెనీ నడిపించే వాళ్ళు, ఆ టీం నడిపించే వాళ్ళు ఎట్లా ఉన్నారు అది ఇంపార్టెంట్. అండ్ మన మెంటర్స్, మీ సీనియర్ లీడర్స్, మీరు ఇక్కడ ఎవరైతే డైమండ్లో కూర్చున్నారో వీళ్ళకి ఇంతకుముందు ఏ ఎక్స్పీరియన్స్ లేదు, వచ్చారు సేఫ్ షాప్లో డైరెక్ట్గా డైమండ్ అయ్యారు, కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. అన్నిటికంటే ముఖ్య విషయం ఏంటంటే, మనం ఎప్పుడైతే హాల్లోకి ఎంట్రీ అయినప్పుడు ఎంత స్ట్రెంగ్త్ అయితే ఉందో ఇప్పుడు కూడా ఇంత స్ట్రెంగ్త్ ఉన్నారంటే ఇదేమి తెలియజేస్తుంది, మీరు అందరూ సక్సెస్ కావాలనుకుంటారు. ఒకే చిన్న రిక్వెస్ట్, మీ పైన మీరు డౌట్ పడకండి, నేను ఈ బిజినెస్లో సక్సెస్ అవుతానా, నా వయసు ఎక్కువైపోయిందేమో, నేను తక్కువ చదువుకున్నానేమో, నాకు రికమెండేషన్ ఎవరన్నా ఇస్తారా ఇవ్వరా, నేను వాళ్ళ క్యాస్ట్ కాదు కదా, వాళ్ళ మతం కాదు కదా, వాళ్ళ ఊరు కాదు కదా, వాళ్ళ క్లాస్మేట్, సంబంధమే లేదు. నా టీంలో 100 మంది డైమండ్లు అయ్యారని చెప్పాను. ఈ విషయాన్ని ప్రతి మీటింగ్లో చెప్తుంటాను. దాన్ని తీసుకునే వాళ్ళు తీసుకునే మాదిరిగా తీసుకుంటారు. ఒక మాట చెప్తాను, నా 100 మంది డైమండ్లలో ఒక్కరు కూడా మా ఊరోళ్ళు లేరు, నా 100 మంది డైమండ్లలో ఒక్కరు కూడా మా క్లాస్మేట్స్ లేరు, నా 100 మంది డైమండ్లో ఒక్కరు కూడా నాతో చదివిన వాళ్ళు లేరు, 100 మంది డైమండ్లో ఎవరు మా రిలేషన్లు అస్సలు లేరు. 100కు 100 మంది అన్నోన్ పర్సన్, 100 మంది కోటీశ్వరులను తయారు చేశాను ఈ బిజినెస్ ద్వారా. ఎంత పెద్ద విషయం ఒకసారి అలా 100 మందిని కోటీశ్వరులను తయారు చేయడం. బట్ కోటీశ్వరులను తయారు చేయడానికి ఒక్కరికి ఒక్క రూపాయి నా ప్యాకెట్లో నుంచి తీసి ఇవ్వలేదు. ఈ ఆపర్చునిటీ గురించి నాలెడ్జ్ ఇచ్చాను, వాళ్ళతో నడిచి హెల్ప్ చేశాను, డైమండ్లు అయ్యారు. ఈ విషయం బట్టి మీకు ఏమర్థమవుతుంది? 100 మంది డైమండ్లు నాకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేరంటే దీని అర్థం ఏమవుతుంది? థ్యాంక్స్ గాడ్ ఈ బిజినెస్లో రిజర్వేషన్ లేవు, రికమెండేషన్లు అసలు అంతకంటే లేవు. ఎవరైతే కలిసి సక్సెస్ అవ్వాలనుకుంటారో వాళ్ళందరూ నా వాళ్ళే మా క్లాస్మేట్ చూడదు. ఒకరిద్దరు పేర్లు అయితే చెప్పుకోలేము, ఎందుకంటే సొంత ఊరైపోయింది ఇక్కడ, రైట్? ఒకరిద్దరు ఈ మాట కూడా చెప్పుకున్నారంట, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరిని డైమండ్ చేయనీయడా మనిషి, డైమండ్ చేపిస్తే వాల్యూ తగ్గిపోతుందంట. కొంతమంది అయితే ఈ మాట కూడా అనుకున్నారు. అండ్ మన డిస్ట్రిక్ట్లో ఎవరన్నా అయ్యారా డైమండ్లు ఇంతవరకు? ఆ మనిషి చేయనివాడు, ఆ మనిషి చేయనివాడు, డైమండ్ చేపిస్తే వాల్యూ తగ్గిపోతుందంట. సో ఈ 2 లైన్ల కంటే ఎక్కువ నేను టైం తీసుకోను, ఎందుకంటే అట్లాంటి వాళ్ళకు కూడా ఇంత టైం ఇవ్వడం నాకైతే మంచిగా అనిపించలేదు. బట్ ఒకటి మీకు తెలియాలి ఈ విషయం, రైట్? నా చుట్టుపక్కల ఎంతమంది డైమండ్లు ఉంటే నాకు ఎంత ప్రౌడ్గా ఉంటుంది చెప్పుకోవడం, నిజమా కాదా? మరి ఇంకైతే పిచ్చోడు అయి ఉంటాడు ఆ మనిషి, మా ఊర్లో డైమండ్ అవ్వకూడదు, మా క్యాస్ట్లో అవ్వకూడదు, మా ఫ్యామిలీలో అవ్వకూడదు, మా డిస్ట్రిక్ట్లో. ఇవంతా ఎవరికి తెలుసా? ఒక ట్రైనింగ్లో ఒక మాట అంటాడు, కుక్కలకి ఉంటుంది ఏరియా, నిజమా కదా? కుక్క ఒక వీధిలో ఉండే కుక్క ఇంకొక వీధిలోకి పోతే మరుగుతుంది. నా వీధిలోకి ఎట్లా వస్తావు, నేను ఇక్కడ తినాల్సి ఉంది ఏంటది, అవునా కదా? పులులకి సింహాలకి ఏరియాలు ఉండవు. సో ఆ విషయం అర్థమైంది కాబట్టే సొంత ఊర్లో ట్రై చేశాను. 12 సంవత్సరాల ముందు కాలేదు. బట్ ఈరోజు నాకు రియల్ ఎంత ఆనందం ఉందంటే, వారం రోజులు భోజనం చేయని అవసరం లేదు మీటింగ్ హాల్. థ్యాంక్ యూ.
స్టార్టింగ్లో మనుషులైతే ఆ విధంగా చూసేవాళ్ళు, బట్ ఎక్కడికి పోలా. ఎన్నో కంపెనీలు వచ్చి ఉంటాయి, ఈరోజు కూడా వస్తుంటాయి పోతుంటాయి, రోజుకు ఒక కంపెనీ వస్తుంటుంది, రోజుకు మారే వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఒకటి మాత్రం చెప్తున్నాను, లేట్గా వచ్చినా సరే ఇక్కడ మన బిజినెస్లో మీరు ఒక సేఫ్ హ్యాండ్స్, సురక్షితమైన చేతుల్లో ఉండాలి. మీరు 100% ఒకటి షూర్ అండి, మిగతా కంపెనీ వాళ్ళు సక్సెస్ కాకపోవడానికి కారణం ఏంటి, మన కంపెనీ సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి, ఒకే ఒక కారణం తెలుసుకోండి. బయట వాళ్ళ పని ఒకటే, ఎలాగలాగా వాళ్ళు మబ్బి పెట్టి మోటివేట్ చేసి చెక్కులు చూపించి సక్సెస్ చూపించి జాయిన్ చేయించుకోవాలి. జాయిన్ చేయించుకున్న తర్వాత గాలికి వదిలేయాలి. ఆ రకం వాళ్ళు ఉన్నారు బయట, వాడుకొని వదిలేసే రకం. బట్ మన బిజినెస్లో చెక్ తర్వాత విషయం. వన్స్ మా బిజినెస్లే కాలు పెట్టారంటే బిజినెస్ గురించి తెలుసుకోండి. బిజినెస్ గురించి తెలుసుకోండి, ఎంత పవర్ ఉందో బిజినెస్లో. తెలుసుకుంటే మీరు సంవత్సరాల కొద్దైనా ఉండిపోతారు. ఒకసారి అర్థమైపోయింది అంటే జీవితంలో ఈ బిజినెస్ ఎప్పటికి వదలరు. అండ్ థ్యాంక్ యూ. కరోనా టైంలో ఆంధ్రప్రదేశ్ నుంచినే దిలీప్ కుమార్ అనే ఒక అబ్బాయి కరోనా సెకండ్ వేవ్లో చనిపోయాడు. 8 నెలలైంది అబ్బాయి చనిపోయి. 8 నెలల తర్వాత కూడా నెలకి ఈరోజు అబ్బాయికి 1,00,000-1,50,000 పైన తీసుకుంటున్నాడు ఒక నెలకి. ఫారెన్ ట్రిప్స్కి వచ్చేపాటికి ఫారెన్ ట్రిప్లో అబ్బాయి ఆల్రెడీ టార్గెట్ గెలిచిపోయాడు. బతుకున్న వాళ్ళు చేయలేని పని. 8 నెలలుగా ప్లాన్ చెప్పడానికి లేడు, ఫాలో అప్ చేయడానికి లేడు. వాళ్ళ అమ్మ నాన్న అయితే డెడ్ బాడీ కూడా చూడలేదు, వారి భార్య పిల్లలు. అట్లాంటి పర్సన్ 8 నెలలుగా లేకుంటే కూడా 1,00,000 రూపాయల కంటే ఎక్కువ ఒక నెలకి తీసుకుంటున్నారంటే అది సేఫ్ షాప్ పవర్. మనం ఏ ఉద్దేశంతో కాలు పెడుతున్నామో నాకు తెలియదండి, బట్ ఒకటి మాత్రం షూర్, ఈ బిజినెస్ ఈ నెల ఎట్లా గడవాలి, ఈ సంవత్సరం ఎట్లా ఒకట్లా గడిచిపోవాలి అనేది ఇక్కడికి రాకండి. ఈ బిజినెస్ రాబోయే తరాలకి ఒక గిఫ్ట్గా ఇచ్చేసి వెళ్తున్నాం మనం అందరం. సేఫ్ షాపే లేకుంటే రాబోయే తరాలకి ఏమి ఇస్తాం? ఎంతైతే మన దగ్గర ఉందో దాంట్లో కొద్ది భాగమే ఇచ్చేసి వెళ్తాం. ఎందుకంటే అప్పులు చేసి ఉంటాం. 10 ఎకరాలు ఉంటే 2 పిల్లల కంటే వాళ్ళకి ఎన్ని ఎకరాలు ఇస్తాం? 5 ఎకరాలు ఇస్తాం. తాగబోతు తండ్రి అయితే అది కూడా లేదు. బట్ సేఫ్ షాప్లో రాబోయే తరాలకి ఈరోజు నా పిల్లలకి ఏమన్నా జాబ్ చూడాలనే అవసరమే లేదు. ఈరోజు వాళ్ళు జాబ్ చూడాలనే అవసరం లేదనమాట. నా పిల్లలు కాదు, వాళ్ళ పిల్లలకు కూడా అట్లాంటి సేఫ్ లైఫ్ నేను తయారు చేశాను ఇప్పుడు ఆల్రెడీ. చాలా మందికి నేనున్నాను. చాలా మందికి ఏంటి ఆ పూట గడవడం కష్టం ఉండేది. నూకలు తెచ్చుకునే వాళ్ళు, నూకలు బియ్యం కూడా కాదు, నూకలు అంటే మనందరికీ బాగా అర్థమవుతుంది. ఆ పూట నూకలు తెచ్చుకొని గడిపే రోజు నుంచి ఈరోజు నా పిల్లలు కాదు వాళ్ళ పిల్లల లైఫ్ని కూడా సెట్ చేశానంటే అది ఈ బిజినెస్లో అంత పవర్. దానికోసం మనం ఎట్లాంటి కుటుంబంలో అయినా పుట్టి పెరిగిండొచ్చేమో కానీ, బట్ మీకు వచ్చిన బిజినెస్ని ప్రతి ఇండివిజువల్ ప్రతి ఫ్యామిలీ నుంచి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి మీ దగ్గర ఓట్లు తీసుకోవడానికి మోటివేట్ చేయట్లేదు. ఇక్కడ ఇది రాజకీయ సమావేశాలు అయితే కాదు కదా. మీరు నా పార్టీకి ఓటేయండి, నన్ను గెలిపించండి, మీకు అన్నీ కల్పిస్తానని చెప్పడానికి. ఒకటి మాత్రం షూర్గా చెప్తున్నాను, నేను కూడా మీలాగానే ఉండొచ్చు. ఇక్కడికి వచ్చాను రాత్రి పగళ్ళు నడవడానికి. నేను నా లీడర్స్ అందరూ రెడీగా ఉన్నారు, మీరు పనిచేయడానికి రెడీ అయితే. బట్ అట్లాంటి పని బయట ప్రపంచానికంటే కొద్ది డిఫరెంట్గా చేశామంటే బయట ప్రపంచం మనల్ని డిఫరెంట్గా చూస్తారు. నేను మొన్న కూడా చెప్పాను ఒక మీటింగ్లో, మా ఊర్లో షర్ట్ ఇన్ చేసుకొని పోవాలంటే భయం, నవ్వుతారు అందరూ చూసి. వాళ్ళు నవ్వుతారేమో అని చెప్పి షర్ట్ ఇన్ కూడా టచ్ చేసుకునే వాళ్ళు కాదు. బట్ ఈరోజు ఫస్ట్ టైం 12 సంవత్సరాల కెరియర్లో మా ఊర్లోనే మా ఇంటి దగ్గర నుంచి కోట్ షూట్ వేసుకొని బయట వచ్చాను. నాకైతే ఇదే పెద్ద సక్సెస్. అందులోనే బయట వచ్చి బైక్లో రాలేదు, బయట వస్తే రెడీగా ఉంది, మర్సిడీస్ బెంజ్ రెడీగా ఉంది. రైట్, ఈరోజు నేను బెంగళూరు నుంచి డైరెక్ట్గా రాలేదు, నిన్ననే వచ్చాం మీకోసం అని. రైట్,
అండ్ సారీ మీకోసం కాదు, నా కోసమే, రైట్. మీరు సక్సెస్ అయితే నేను సక్సెస్ అవుతాను, అవునా? అండ్ ఒక రోజు ముందుగానే వచ్చాను, ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తున్నారు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు, పిల్లలు ఆడుకుంటున్నారు, వచ్చి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ నేను రెడీ అయ్యాను ఫస్ట్ క్లాస్గా, బయట దిగొచ్చాం, మనుషుడీస్ ఇక్కడ రాగానే పూల వర్షము ఇదంతా చూస్తున్నారు. అండ్ ఇదేదో సొంత ఊరు అని చెప్పేసి ఇక్కడ మాత్రమే రెస్పెక్ట్ కాదు, మీరు ఇక్కడికి వెళ్ళండి, కలకత్తాకి వెళ్ళండి, జమ్మూకి వెళ్ళండి, తమిళనాడుకి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా కూడా సేమ్ రెస్పెక్ట్. డబ్బుల విషయం నేను చెప్పాను, ఇల్లు కార్లు ఫారిన్ ట్రిప్ చెప్పాను, బట్ ఒకటి అన్నిటికంటే మించిన రెస్పెక్ట్, మనస్ఫూర్తిగా ప్రేమిస్తారు, అది దొరుకుతుంది సేఫ్ షాప్లో. మనస్ఫూర్తిగా మనుషులు ఆ ప్రేమ అనేది సేఫ్ షాప్లో దొరుకుతుంది. కొన్ని కోట్ల రూపాయలు ఇస్తే కూడా కొనలేమో అని. రాజకీయాల పార్టీల్లో వస్తారేమో, ఇలాగే కూర్చుంటారేమో, పెళ్ళిళ్ళకి కూడా వస్తారేమో, తినేసిపోయేదానికి వస్తారేమో, రాజకీయాల్లో 500 రూపాయలు ప్లస్ ఇస్తే వస్తారేమో. ఈరోజు ఈ పార్టీకి జిందాబాద్ అంటారు, రేపొద్దు ఇంకో పార్టీకి జిందాబాద్ అంటారేమో, బట్ ఇక్కడికైతే డబ్బులు పెట్టి మరీ వచ్చారు ఇక్కడ వినడానికి. మాత్రం ఇంకో కథ చెప్పాలని అనిపిస్తాను, చెప్పచ్చా? కథ ఏమంటే, ఒక ఆయన మా ఫ్రెండ్ రమేష్ లాగా ఆర్మీకి వెళ్ళిపోయాడు. ఆర్మీలోకి వెళ్తే ఇంక నేనైతే ఆర్మీలో వెళ్ళాను కాబట్టి నా పైన చెప్పుకోను కదా. ఆర్మీలోకి వెళ్ళాడు, బాగా ఇంట్లో ఉన్నవాడు నెయ్యి తినేవాడు, నెయ్యి తింటుంటే, అండ్ కొద్ది రోజుల తర్వాత ఆర్మీ లేకపోతే నెయ్యి లేదు, ఏమీ లేదు, ఏం పెడితే తినాలి, రైట్. సో వాళ్ళ నాన్న కనిపించింది అనమాట, మా వాడికి నెయ్యి తీసుకెళ్లాలని. ఒక పెద్ద టిఫిన్ క్యారియర్లో నెయ్యి తీసుకున్నాడు, ట్రైన్లో బయలుదేరుతుంటే ఫుల్ రష్గా ఉంది ట్రైన్. ఆ మనిషి ఆ టిఫిన్ క్యారియర్ నాకు ఎక్కడ పెట్టాలో జగా కనపడట్లేదు. కనపడితే అట్లా ఇట్లా చూస్తే సైడ్లో అదేందో ఎర్రగా రెడ్ కలర్ హ్యాండిల్ దాకా కనిపించింది. టవల్ తీసుకొని కట్టేశాడు దానికి. కట్టేస్తే కొద్దిసేపటికి ట్రైన్ ఆగిపోయింది. ట్రైన్ ఆగిపోతే రైల్వే పోలీసులు పరిగెత్తుకొచ్చారు ఆ బోగీలోకి. ఎవరు లాగింది చైన్ అంటున్నారు. అందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు, నేను లాగలేదండి అనుకుంటున్నారు. లాస్ట్కి చూస్తే అక్కడ ఏదో టిఫిన్ క్యారియర్ కట్టారు ఆ చైన్కి. ఎవరిది టిఫిన్ క్యారియర్ అంటే అందరూ ఉండి ఈ ముసలాయిందే అంటున్నారు. ముసలాయిని అడిగారు, భయ్యా నువ్వు ఎందుకు కట్టావు అక్కడ అంటే, జగా లేదు కాబట్టి అక్కడ ఖాళీగా ఉంటే అక్కడ కట్టి పెట్టాను, నాదేం తప్పు అంటాడు. అరే నీకు తెలియదు ఆ చైన్ అని. చైన్ అయితే ఏమి, చైన్ లాగితే ట్రైన్ ఆగిపోతుంది, తెలుసా తెలీదా? తెలుసు, నేను లాగలేదే, నువ్వు టిఫిన్ క్యారియర్ కట్టావు కదా అన్నాడు. టిఫిన్ క్యారియర్ కడితే ట్రైన్ ఆగిపోతుందా భయ్య? నెయ్యి దాంట్లో ఉండేది నెయ్యే కదా, నెయ్యి తింటే ఒక మనిషికి బలం వస్తుందని తెలుసు, బట్ నెయ్యిలో ఎంత బలం ఉందా, ట్రైన్ ఆపేస్తుందో నాకు తెలియదండి అంటారు. నెయ్యిలో ఇంత బలం ఉందా, ఇంత పెద్ద ట్రైన్నే ఆపేస్తుందా? సేఫ్ షాప్కి వచ్చింది మీ అందరిలాగా నేను కూడా. నెలకు 5,000 రూపాయలు ఎక్స్ట్రా వస్తే ఇంటి ఖర్చులు పోతాయి అని వచ్చాను. బట్ సేఫ్ షాపులకు అడుగు పెట్టిన తర్వాత ఒక్కొక్క రోజు తెలుస్తూ ఉంటే ఈ సేఫ్ షాప్లో ఇంత పవర్ ఉందా అని ఎప్పుడు అర్థమవుతా ఉంది. ఇప్పుడు ఏం సాధించలా. నా టోటల్ కెరియర్లో నా వాయిస్ కొద్దిగా తక్కువ ఉందేమో ఈ రోజు, ఏమన్నా బాగుందా? బట్ ఈ స్టేజ్ మీద నుంచి నాకు అట్లా అనిపిస్తూ ఉంది. బట్ నా కెరియర్లో ఎంతైతే ఆర్మీలో కష్టపడ్డానో 10% కూడా కష్టపడలేదు. ఇక్కడ ఇన్ని వచ్చేసాయి, ఒకటా రెండా. ఈరోజు చెప్తున్నాను కదా, ఒకరోజు బార్డర్లో నిలబడి దేశాన్ని రక్షించడానికి అక్కడ సర్వీస్ ఇచ్చేవాడిని. ఈరోజు దేశం మధ్యలో నిలబడి ఈరోజు కూడా దేశాన్ని నేను ఒక రకంగా నేను కాపాడుతున్నాను, అంతే కదా. దేశ రక్షణ కోసం ఆ రోజు కష్టపడ్డాను, ఈరోజు దేశంలో నిలబడి నేను కష్టపడుతున్నాను. ఒక సంవత్సరానికి ఎంత ట్యాక్స్ కడుతున్నామంటే ఈరోజు నాలాంటి 20 మంది సోల్జర్స్ సిపాయిలకి శాలరీ ఇవ్వచ్చు, అంత ట్యాక్స్ కడుతున్న సంవత్సరం. ఫారిన్ ట్రిప్స్ అంటారా, ఇల్లు అంటారా, ఫ్యామిలీ. ఈరోజు మా నాన్న అయితే లేడు, బట్ ఒక మంచి పని చేశాను. మా నాన్న బతుకున్న రోజులే కొడుకంటే ఇట్లా ఉండాలని ప్రూవ్ చేయించాడు డైమండ్. వాళ్ళకి అన్ని ఆశలు ఉండేటివి కావు, ఎందుకంటే ఏమాత్రం చదువుకోలేదు.
బట్ బతికున్న రోజుల్లే మా డాడీ ముందు ప్రూవ్ చేయించాను అనమాట, నీ కొడుకంటే ఇది. మా డాడీకి నమ్మకం లేదు, 5 లక్షలు వస్తాయంటే నమ్మలేదు. ఈరోజు మా అమ్మ ఉండాలి, మా అమ్మ కూడా చదువుకోలేదు, బట్ వాళ్ళకి ఒకటి మాత్రం తెలుసు, నా కొడుకు సక్సెస్ఫుల్ లైఫ్లో. సంతోషమైన విషయం ఏమంటే ఈరోజు మా అత్తోలూరు నుంచి కూడా వచ్చారు ఇక్కడికి. ఎక్కడ మా అత్తోలూరులో కూడా వచ్చారు, వదలలేదు. రైట్, మా అత్తోలూరు నుంచి కూడా వచ్చారు ఇక్కడికి. అండ్ ఉంటారులేండి, అదో నిలబడ్డాడు చూడండి. స్పెషల్ ఏమి లేదనమాట. రైట్, సో ఈరోజు మా అత్త మామ హ్యాపీ, మంచి అల్లుడు దొరికాడని చెప్పి. మా భార్య హ్యాపీ. ఈరోజు పిల్లలకి ఇప్పుడే ఒకటి 3rd క్లాస్లో ఉన్నాడు, ఇంకోటి ఇప్పుడు యూకేజీకి వెళ్ళాలని ట్రై చేస్తున్నాడు. వద్దంటే ఎప్పుడు కరోనా ఉండాలని కోరుకుంటున్నాడు వాడైతే. కరోనా ఉంటేనే మంచిది, స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పి. రైట్, సో ఇద్దరు అన్నమాట. వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళకి ప్రౌడ్గా ఉంటుంది ఈరోజు మా డాడీ అంటే. రైట్, ఉంటుందా ఉండదా? ఆ మర్సిడీస్ రోడ్డు పైన వెళ్తుంటే అందరూ ఆ 2 పిల్లలు లేచి నిలబడ్డారంటే అప్పుడు ఉంటుంది బయట ప్రపంచానికి. నేను ప్రతి మీటింగ్లో ఒక మాట చెప్తుంటాను. నేను ఈరోజు ఒక ముఖేష్ అంబానీ కంటే ఏమాత్రం తీసుకోం మనం సేఫ్ షాప్లో డైమండ్. ఎందుకంటే ముఖేష్ అంబానీకి పుట్టడమే సిల్వర్ స్పూన్ ఫీడెడ్, పుట్టడమే ఒక పెద్ద కోటీశ్వరుడి ఇంట్లో పుట్టాడు. ఆ మనిషికి కష్టం అంటే ఏం తెలుస్తుంది. బట్ మనమందరూ ఈరోజు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాము. రైట్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన తర్వాత ఆ పూట గడవడం కష్టంగా ఉండే ఫ్యామిలీ నుంచి వచ్చిన తర్వాత ఈరోజు సేఫ్ షాప్లో నేను బెంగళూరులో ఎట్లాంటి ఇంట్లో అయితే ఉంటున్నానో ఆ ఇల్లు 5 స్టార్ కాదు 7 స్టార్ హోటల్కి ఏం మాత్రం తీసిపోదు, అంత ప్రమాణం కట్టుకున్నాం. సెవెన్ స్టార్ హోటల్ తీసిపోదు. 5 స్టార్ హోటల్లో ఉంటే 2 రోజులు ఫీలింగ్ వస్తుంది. బట్ మా ఇంట్లో ఉంటే బెంగళూరులో కట్టిన ఇల్లు 1.5 సంవత్సరం పట్టింది ఇంటీరియర్ ఖర్చు పెట్టడం. ఇంటీరియర్కే 2.5 కోట్లని 3 కోట్ల వరకు ఖర్చు పెట్టడం జరిగింది ఇంటీరియర్కే. రైట్, అంత లైఫ్ నా కాదు. ఈరోజు నిన్న నా మొబైల్లో ఉంది, ఈరోజు మీ అందరి మెంటర్ వస్తాడు అభిషేక్, చిన్న పిల్లగాడు అభిషేక్. బయట ఫోటో కూడా ఉన్న చూడండి, మీసాలు కూడా సరిగ్గా రాలేదు. అభిషేక్ వాళ్ళ హోమ్ థియేటర్ ఒక విల్లా కడుతున్నాడు. విల్లాకి ఇంటీరియర్ ఖర్చు అవుతుంది. వాళ్ళ థియేటర్ రూమ్లో సోఫాల ఖర్చు 18 లక్షల రూపాయలు. 18 లక్షల ఇల్లు వచ్చేస్తాను మనకి. కొంతమంది 2 ఇల్లు కట్టేస్తారు, 2 అంతస్తుల పైన బాడెక్కి కింద నాకు. రైట్, బట్ 18 లక్షలు ఓన్లీ సోఫాలకు పెడుతున్నాడు. సౌండ్ సిస్టమ్ వేరే, మిగతా రకరకాలు. అట్లాంటి వాళ్ళ సక్సెస్లో ఆనందం ఉంటుంది. ఈరోజు నా టీంలో ఇట్లాంటి వాళ్ళు వచ్చారు. బయట ప్రపంచానికి పక్కింటోడు ఎదిగితే అసూయ, బట్ ఈ ప్రపంచంలో సేఫ్ షాప్ ప్రపంచం ఇదే మన సపరేట్ ప్రపంచం. బయట ప్రపంచం ఎవరిని ఎట్లా తొక్కేయాలని చూస్తుంటారు, ఎవరిని ఎట్లా లాగాలని చూస్తుంటారు. బట్ ఈ ప్రపంచంలో నేను నా టీంని ఎట్లా సక్సెస్ఫుల్ చేయించాలి 24 గంటలు ఆలోచిస్తుంటారు. అది బిజినెస్లో ఉండేది. అండ్ మీరందరూ ఇంత టైం స్పెండ్ చేసి వచ్చారు. నేను పెద్దగా లెక్చర్ ఇచ్చి మిమ్మల్ని ఇది చేయదలుచుకోవట్లేదు. ఒకటి మాత్రం షూర్, ఇక్కడ వరకు వచ్చారు, డబ్బు పెట్టి వచ్చారు. ఈరోజు మీరు ఇక్కడికి వచ్చింది మీ ఫ్రెండ్ పిలిస్తేనో, మీ రిలేషన్, మీ క్లాస్మేట్ పిలిస్తేనో కాదు మీరు వచ్చింది. ఇదంతా రాసి పెట్టింది ఈరోజు ఇక్కడ కూర్చోవాలని చెప్పి. అండ్ ఒకటే చెప్తాను, దీన్ని కరెక్ట్ అని ప్రూవ్ చేసి చూపించుకోండి. రాబోయే రోజుల్లో ఈరోజు డేట్ చెప్పాలి మీరు. నేను కూడా పలానా రోజు మీటింగ్కి వెళ్ళాను, నేను జాయిన్ అవ్వకుండా వెళ్ళాను, లేకుంటే జాయిన్ అయ్యి నేను సిల్వర్గా ఫ్రెషర్గా వెళ్ళాను, ర్యాంక్ 1 అయ్యాను. ఆ రోజు తీసుకున్న నిర్ణయం నేను, నా ఫ్యామిలీ, నా టీం ఈ విధంగా సక్సెస్ఫుల్ అని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ. చెప్పుకోవడానికైతే ఎన్నో విషయాలు ఉన్నాయి, చెప్తూనే పోతుంటే ఎన్నెన్నో విషయాలు గుర్తుకొస్తూనే ఉంటాయి. అండ్ నాకు అర్థం కావట్లేదు ఈ బిజినెస్లో ఏం చేశాము, ఇంత రెస్పెక్ట్, ఇంత డబ్బు, ఇంత ఇది.
వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్ ఇచ్చింది సేఫ్ షాప్. గుడ్ మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే బెడ్షీట్ వరకు సేఫ్ షాప్ ఇచ్చింది. ఒక్క ప్రొడక్ట్ బయట కొనవసరం లేదు. A to Z ప్రొడక్ట్లు మన దగ్గర ఉన్నాయి. సింపుల్గా నేను ఏం చేయాలి అంటే, షాపు మార్చండి. బయట వెళ్ళి షాపుల్లో కొనుక్కొచ్చుకుంటున్నాం, ఆ లాభం ఏదో వాళ్ళకి ఇస్తున్నాం, ఆ ప్రొడక్ట్ వాళ్ళకి. హిందూస్థాన్ లేవర్కి, లక్సోల్కి, రెక్సోన్ వాడికి, పెప్సోడెంట్కి, కోల్గేట్ వాడికి. బట్ వరల్డ్ క్లాస్ ప్యూర్ హెర్బల్ ప్రొడక్ట్లు మన దగ్గర ఉన్నాయి. A to Z ప్రొడక్ట్లు ఉన్నాయి మనకి ఈరోజు. ఈ ప్రొడక్ట్లు కొని వాడితేనే సేఫ్ షాప్లో డైమండ్ అవుతాం. వేరే దానికంటే మించిన పనే లేదు. ఆ విషయం ఎంత తొందరగా మీకు అర్థమవుతే మనం అంత తొందరగా డైమండ్ అవుతాం. అండ్ ఫైనల్గా ఒకే మాట, మనం ఎక్కడైతే పని చేస్తున్నామో అక్కడంటూ ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ఏంటంటే మనల్ని తోడుండి నడిపించడానికి సండే రోజు, ఫ్రైడే రోజు ఒక ½ స్పెండ్ చేసి మనం అక్కడికి వెళ్ళి కూర్చుంటే మనము ప్లస్ మన టీము ఈ బిజినెస్ గురించి కొద్దిగా నాలెడ్జ్ వస్తుంది. బయట ప్రపంచం ఈ పని చేయదు, మన సేఫ్ షాప్ చేస్తుంది. మీకు హెల్ప్ చేయడానికి మీ సీనియర్స్ మిమ్మల్ని ఎవరైతే బిజినెస్లోకి తీసుకొచ్చారో 24 hours హెల్ప్ చేస్తూనే ఉంటారనమాట. వాళ్ళతో కలిసి నడవండి, ఇంతకు మించిన ఇదే లేదు. అండ్ మనం ఇక్కడికి వచ్చిన దానికి కూడా ఒక చిన్న స్టోరీ ఉంది, చెప్పచ్చునా? బోర్ అయిపోతున్నారు ఇట్లా స్టోరీని. నేనే ఒకసారి ఒక ఊర్లో ఒక టెంపుల్ ఉంటుంది. టెంపుల్లో దేవుడు ఉంటాడు. ఒక పూజారి, దేవుళ్ళ మూర్తి ఉంటుంది కదా, విగ్రహం ఉంటుంది కదా, విగ్రహము బయట క్లీన్ చేసేవాడు. ఒక డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. నీకేం తెలుసయ్యా దేవుడా, నువ్వు ఎప్పుడు గుళ్ళోనే ఉంటావు, మనుషులు కష్టమేమో తెలియాలంటే నువ్వు ఒకసారి రా బయట, నీకు తెలుస్తుంది ఎంత కష్టమో రావచ్చు ఇది కూడా అంటారు. లేదు భయ్య, నాకుండే భారం నాకుంటుంది, నాకుండే ఇది నీకు ఉంటుంది, నీ పని నువ్వు చేస్తున్నావు అంటాడు. లేలే, ఒకరోజు నువ్వు నన్ను దేవుని చేపించు, నేను ఒకరోజు బయట రూమ్ అంతా క్లీన్ చేస్తాను అంటాడు. ఓకే సరే, ఒక రోజుకి డ్యూటీ చేంజ్ చేసుకుంటారు ఇద్దరు. బయట క్లీన్ చేసేవాడు దేవుడు అయిపోయాడు, దేవుడు క్లీన్ చేసేవాడు అయిపోయాడు. అండ్ ఒక కండిషన్ పెడతాడు దేవుడు, నిన్ను దేవుడిగా చేస్తాను, కండిషన్ ఏంటంటే నీ కళ్ళ ముందు ఏం జరిగినా సరే సైలెంట్గా ఉండాలి, నువ్వేం తల పెట్టద్దు, దాంట్లో చేయి పెట్టద్దు అంటాడు. ఓకే డన్ అని చెప్తాడు. అండ్ మార్నింగే దేవుడు ఇప్పుడు ఏమైపోయాడు, క్లీన్ చేసేవాడు అయిపోయాడు, క్లీన్ చేసుకోవడం చేస్తున్నాడు. అండ్ ఈయనేమో దేవుడు అయిపోయాడు, కూర్చున్నాడు. మార్నింగ్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ వస్తాడు, మంచిగా డబ్బులు దోచుకో ఉంటాడు ఆ మనుషుల దగ్గర నుంచి. ఆ మనిషి వచ్చి పూజ చేసి లేచిపోతుంటే అతను పర్సు పడిపోతుంది కిందకి. పర్సు పడిపోతే దేవుడి రూపంలో ఉండే ఆ సఫాయి మనిషి చూస్తున్నాడు. అరే పర్సు పడిపోయింది చెప్దామా అనుకుంటాడు. బట్ ఆ మనిషికి వాళ్ళు గుర్తొస్తాయి, చెప్పకూడదు అనుకుంటాడు, సైలెంట్ పడిపోతాడు. నెక్స్ట్ టాస్క్ అనమాట, ఒక బీద కుటుంబంలో ఉండే ఒక వ్యక్తి వస్తాడు, డైలీ కూలి పనులకు పోతుంటాడు. అతనికి వచ్చిన డబ్బుల్లో 10 మందికి సహాయం చేస్తుంటాడు కొద్దిపాటిగా. ఆ మనిషి వస్తాడు, రాగానే పర్సు దొరుకుతుంది. దొరకంగానే ఆ మనిషి ఎవరైనా ఉండారేమో లెఫ్ట్ రైట్ చూస్తాడు, ఎవరు లేరు ఇక్కడ ఉంటే ఎవరైనా తీసుకెళ్ళిపోతారు, ఎవరైనా అడిగితే ఇద్దాంలే అని ఆ పర్సన్ తీసుకెళ్ళిపోతాడు తోడుగా. 3వ సీనియారిటీలో ఒక ఆర్మీ సోల్జర్ వస్తాడు. ఆ మనిషి ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకొని ఇంకా ఆర్మీ డ్యూటీ అయిపోయింది, రిటర్న్ వెళ్ళాలి. ఆ మనిషి వచ్చి పూజ చేస్తాడు. పూజ చేసి లేవంగానే 10 మంది పోలీసులు బయట నిలబడి ఉంటారు. ఆ బిజినెస్ మ్యాన్ పూజ చేసిన తర్వాత నువ్వే పూజ చేసింది, అతని పర్సు నీకే దొరికింటుంది, నువ్వే దొంగలించావు, ఇచ్చేయి పర్సు, లేకుంటే నిన్ను అరెస్ట్ చేస్తామంటున్నారు. ఈ విషయాలన్నీ దేవుడు గమనిస్తున్నాడు. ఇక్కడ విగ్రహం రూపంలో ఉండే దేవుడు ఎంతవరకు ఓపికగా ఉండిపోయా మనిషి, ఇప్పుడు ఓపిక నశించిపోయింది. ఒక్కసారిగా సినిమా డైలాగ్ లాగా ఆగండి అంటాడు, పోలీసులు ఆగిపోతారు. రైట్, ఏమైంది భయ్, దేవుడే ఆగండి అంటున్నాడే, మామూలుగా ఎక్కడ ఉండాలి ఆగండి సినిమాల్లో, ఏమైంది దేవుడా అని అడిగితే, మీరు తప్పుడు వ్యక్తిని అరెస్ట్ చేస్తున్నారు, అరెస్ట్ చేయాల్సింది ఆ మనిషిని కాదు, పలానా విలేజ్లో పలానా మనిషిని అరెస్ట్ చేయండి, ఆ మనిషి పర్సు తీసుకోండి, కావాలంటే చెక్ చేయండి అంటారు. చెక్ చేస్తే కరెక్ట్గా ఆ మనిషి దగ్గర పర్సు ఉంటుంది, ఆ మనిషిని అరెస్ట్ చేస్తారు. ఈ దేవుడి రూపంలో ఉండే సహాయం మనకే హ్యాపీ, నేను మంచి పని చేశాను ఈరోజు అని చెప్పి. డ్యూటీ అయిపోతే సాయంత్రానికి, అండ్ డ్యూటీ చేంజ్ చేసుకోవడానికి ఇద్దరు వస్తారు.
ఆ దేవుడి రూపంలో ఉండే సఫాయి మనిషి ఇప్పుడు సఫాయి వాళ్ళు అయిపోవాలి, సఫాయి మని ఈరోజు దేవుడు అయిపోవాలి. దేవుడు క్వశ్చన్ అడుగుతాడు, ఏం గడబడి చేయలేదు కదా ఈరోజు అంటాడు. లేదు నేను ఏం చేయలేదు, బట్ ఒక మంచి పని చేశాను అంటాడు. ఏం మంచి పని అంటే కథ అంతా చెప్తాడు ఇట్లా. అరే పిచ్చోడాన్ని నీకేం చెప్పాను, ఏం చేయొద్దని చెప్పాను కదా అంటాడు. లేదండి మోసం జరిగింది, తప్పు జరుగుతూ ఉంది, తప్పుని ఎట్లా చూస్తా ఊరికే ఉండిపోతాను, నేనే కంట్రోల్ చేశానంటాడు. అరే నువ్వు దేవుడు కాదు, నేనేం చెప్పాను, నువ్వు చెయ్యొద్దని చెప్పాను, ఇవన్నీ నేను చేసిన పనులే. ఏం చేశారు మీరు? ఎవడైతే డబ్బు దోచుకుంటున్నాడో ఇతరుల డబ్బు, వాడి డబ్బు ఎట్లా ఒకట్లా లాస్ అయిపోవాలి, కాబట్టి అతని పర్సు కింద పడిపోయే మాత్రం నేను చేశాను. ఓకే, రెండో పని ఏంటి? ఎవరైతే 10 మందికి దానం చేస్తున్నాడో అతనికి ఏదో ఒక రూపంలో డబ్బు దొరకాలి, రెండో వ్యక్తికి పర్సు దొరకాల్సి ఉంటుంది, అది నేను చేశాను. మూడో సీనియారిటీలో ఆర్మీ వారిని పంపించాను. ఎందుకు పంపించారంటే దేశాన్ని రక్షిస్తున్నాడు ఆ మనిషి. ఈరోజు డ్యూటీ అయిపోయి వెళ్ళిపోతాడు, అక్కడ వెళ్ళగానే చిన్న యుద్ధం జరుగుతుంది, ఆ యుద్ధంలో చనిపోవాలి. దేశాన్ని రక్షించే వ్యక్తి, కొత్తగా పెళ్లి చేసుకున్న వ్యక్తి చనిపోవద్దు అంటే ఆ మనిషిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. జైల్లో పెడితే యుద్ధం అయిపోతుంది, ఆ మనిషికి ప్రాణాలు మిగిలిపోతాయి. ఇవన్నీ నా ప్లానింగ్, ఇట్స్ గాడ్స్ ప్లాన్. నువ్వు వచ్చి మొత్తం చెడగొట్టేవరా బాబు అంటున్నాడు అనమాట. సేమ్ ఎంతసేపటి కథ అయిన తర్వాత అర్థమైంది ఏంటంటే, మీరందరూ ఇక్కడ వచ్చి కూర్చున్నారంటే మన ప్లాన్ కాదు, పైన ఉండేవాడు ప్లాన్. ఇక్కడికి వచ్చారు, థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చి కూర్చున్నారంటే పైన ప్లాన్, ఇక్కడికి వచ్చాము. బట్ ఈ రోజుని ఉపయోగించుకోండి. రాబోయే రోజుల్లో మేము నాలాంటి పర్సన్ వచ్చి మీ ముందు మాట్లాడుతుంటే ఎంతమంది వింటారంటే నాకు ఇంతకంటే పెద్ద సక్సెస్ కాదు. ఎంతమంది జాయిన్ అవుతారు, ఎంతమంది డైమండ్ కాదు. ఈరోజు నా సక్సెస్ వస్తుంటే మనుషులు చూస్తున్నారు, బొకేలు ఇస్తున్నారు, చేకండ్లు ఇస్తున్నారు, నా మాటలు వింటున్నారు, ఓపికగా వింటున్నారు, అంతే కదా, భరిస్తున్నారు లేదా? రైట్, సంతోషం అనమాట. అండ్ ఈరోజు రియల్ జర్నీ స్టార్ట్ అయింది. అండ్ దీని తర్వాత మీ పర్ఫార్మెన్స్ ఇలాగే ఉంటే, ఎలాగైతే ఎవరైతే చెప్పారో మన డిస్టిక్లో డైమండ్ లేరు, పక్క వాళ్ళే ఉన్నారని, బట్ దాన్ని తప్ప నిరూపించడానికి టైం ఇప్పుడు ఆసన్నమైందనమాట. రెడీగా ఉండండి. రైట్, టైం టు టైం పర్ఫార్మెన్స్ చేస్తుండండి. అండ్ మీలో ఎంత సక్సెస్ఫుల్ లీడర్స్ ఉన్నారు. సింపుల్ కంపెనీ, సింపుల్